అదంతా నిమ్మకాయ జ్యూస్ గైస్. అదిగోండి ఇప్పుడే బాదం పాలు పోస్తున్నారు. బ్లాక్ హల్వా, అదే బ్లాక్ హల్వా. అసలు చూడండి, నెయ్యి చూడండి అసలు. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హౌ ఆర్ యు? హలో హలో, ఇది మన ఛానల్. సో ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం గైస్. హే గైస్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు ఏంటంటే స్పెషల్ ఏంటంటే యాక్చువల్ గా మా వదిన బర్త్డే అనమాట. సో అందరం కలిసి మేము ఇప్పుడు సరదాగా అలా బందర్ అయితే వెళ్తున్నాం గైస్. బందర్ లో ఫేమస్ ఏంటి అనుకుంటున్నారు? బందర్ బాదం పాలు మిక్చర్ అసలు అద్భుతంగా ఉంటుంది. సో ఇదిగోండి మా అన్నయ్య, మా డాడీ, మా వదిన అందరం కలిసి వెళ్తున్నాం ఇప్పుడు. సో లెట్స్ బిగిన్ ద వీడియో నౌ. గైస్, విజయవాడలో ట్రాఫిక్ ఎంత పెరిగిపోయిందంటే ఒక 3 కిలోమీటర్స్ రావడానికి ఒక అరగంట పట్టింది గైస్. ఇప్పుడు అసలు ట్రాఫిక్ చూడండి అసలు ఎంత ఉందో ఇక్కడ. వెళ్ళట్లేదు అసలు, ఎవరో ట్రాఫిక్ నుంచి వెళ్ళట్లేదు అసలు. వీళ్ళందరూ ఎక్కడికి వెళ్తున్నారో నాకైతే డౌట్ గైస్, సీరియస్. గైస్ ఇప్పుడే ఒక షార్ట్ బ్రేక్ అయితే తీసుకున్నాము గైస్. ఇక్కడ 25 degrees అయితే ఉంది. మా డాడీకి అయితే చల్లంటున్నారు, కానీ నాకైతే చాలా బాగుంది. లైట్ గా కూల్ ఉంది, లైట్ గా మంచు ఉంది, భలే ఉంది అసలు. ఇంకా మనకి ఒక 30 kilometers అయితే ఉంటుంది గైస్. ఒక హాఫ్ అన్ అవర్ లో వెళ్ళిపోదాం. వెళ్ళిపోయి బందర్ పాలు, బందర్ బీచ్, బందర్ మిక్చర్ కూడా చాలా ఫేమస్ అంట గైస్ అక్కడ. పదండి, ఎందుకో నాకు తెలిసి ఒక 2-3 బ్లాగ్స్ నుంచి ఫుడ్ బ్లాగ్స్ వస్తున్నాయి కదా, పదండి, క్రేజీ ఉంటుంది అప్పుడు. లెట్స్ గో నౌ గైస్. ఇప్పుడే బందర్ అయితే వచ్చాము. ఇదిగోండి మారుతి మిక్చర్, ఇదైతే చాలా ఫేమస్ గైస్. ఇక్కడ అసలు జనాలు చూడండి అసలు ఎంత మంది ఉంటారు ఇక్కడ. ఇదిగోండి ఇప్పుడే మారుతి మిక్చర్ దగ్గరకు వచ్చాము. అసలు చూడండి అసలు ఎన్ని మిక్చర్ టైప్స్ ఉన్నాయో ఏంటో. సార్ నమస్తే. ఏంటి అసలు ఎప్పుడు పెట్టారు ఏంటి అసలు? ఇది బందరు చాలా మిక్చర్ చాలా ఫేమస్ అంటారు కదా, ఎందుకని అసలు? మసాలా ఫేమసా? ఇక్కడ ఏది ఫేమస్? ఇక్కడ ఆల్వెరైటీ ఐటమ్ అని బాగుంటాయి. ఏది ఆల్వెరైటీ ఐటమ్ అని ఏమేంటి ఐటమ్స్ ఏమేంటి? టమాటో పెరుగు ఉంది, వంకాయ పెరుగు, బజ్జీ పెరుగు, అయ్యే మామూలు చేసుకోవచ్చు. బజ్జీ ఉండల మిక్చరు, బజ్జీ మిక్చరు, బఠానీ మిక్చరు, అరటికాయ మిక్చరు, మరమరాలు మామూలు, నిమ్మకాయ ఉంది, నెయ్యి ఉంది. ఎన్ని సంవత్సరాలు ఏం పెట్టింది? నేను పెట్టి 20 సంవత్సరాలా? అంటే ఇంతకు ముందు ఎవరైనా పెట్టారా? లేదంటే మా బావగారు, మా మామగారు. అవునా? అంతకుముందు వాళ్ళు ఒక 30 ఏళ్ళ పైన చేశారు. ఓహో, వాళ్ళు ఫేమస్ బాగా. అవునా? ఇక్కడేనా పార్క్ దగ్గర? ఓకే. అసలు మంచి బందర్ అయితే సాయంత్రం అందరూ అసలు మామూలుగా రెస్ట్. మచిలీపట్నం ఉన్న క్వాలిటీ ఎక్కడికి వెళ్ళినా కూడా దొరకదు కదా. మచిలీపట్నంలో అసలు ఫేమస్ మిక్చర్ ఏంటి? మాకు పచ్చి మసాలా, మరమరాలు మసాలా. దాని తర్వాత నుంచి ఒక్కొక్క ఐటమ్ పెరుగు, టమాటా, వంకాయ, అంతేనా? పెరుగు బజ్జీ ఉంది. పెరుగు బజ్జీ ఉంది. ఇప్పుడు భీమవరంలో అయితే బజ్జీ మిక్చర్ ఫేమస్. ఇక్కడ అసలు ఫేమస్ ఏంటి అసలు? టమాటా పెరుగు, వంకాయ పెరుగు, టమాటా పెరుగు. అయితే ఇప్పుడు మనం ట్రై చేద్దాం ఒకటి. ఇప్పుడైతే మనం అయితే ట్రై చేద్దాం. అసలు చూద్దాం అసలు ఫస్ట్ ఏమి ఇస్తారు మాకు మరి? టమాటా పెరుగు ఇగో మా వాళ్ళు ఏదో తీసుకున్నట్టున్నారు, ఆల్రెడీ స్టార్ట్ చేశారు. ఆయిల్ పేపరా? ఆయిల్ పేపర్ వచ్చి ఇదిగోండి ఒకటి అయితే చెప్పాము, ఆయిల్ పేపర్. ఇదో మరమరాలు, బఠానీ, అన్ని ఉల్లిపాయలు, ఇదంతా హోమ్ మేడ్ మసాలాస్ అన్న మీవి?
మసాలా కూడా మనమే ఆడిస్తాం. మీదేనా? ఓకే. బయట ఎక్కడ కొనాలి? ఇది నెయ్యా? నెయ్యి. గైస్ మొత్తం అసలు నెయ్యి వేసి మామూలుగా లేదు అసలు మసాలా. కానీ నెయ్యి మసాలా ఇక్కడే ఫేమస్ కదా అన్న? అవునండి. గైస్ ఇదిగోండి, ఇప్పుడే ఆయిల్ పేపర్ మసాలా తీసుకున్నాను నెయ్యితో. గైస్ క్రేజీ ఉంది అసలు నిజంగా. అది చూసారా, మొత్తం నెయ్యి, ఉల్లిపాయలు, బఠానీలు, కొత్తిమీర, క్రేజీ ఉంది అసలు. అసలు ఇంత మిక్సర్ చేయటం నేను ఫస్ట్ టైం గైస్ చూడటం. అందరూ చిన్న చిన్న క్వాంటిటీలో చేస్తారు కదా, అసలు ఇక్కడ చూడండి ఈ క్వాంటిటీ చూడండి అసలు. బా పల్లీలు చూడు అసలు. కారం, అదంతా నిమ్మకాయ జ్యూసే. క్రేజీ అమ్మ. ఇలా రోజుకి ఎన్ని కలుపుతారు? 20 గిన్నెలా? దేవుడా గైస్ ఇలాంటివి. ఇది ఎంతమందికి వస్తుంది అన్న? ఇది 40-50 మందికా? గైస్ అలాంటివి రోజుకి 20 గిన్నెలు కలుపుతారంట. ఒక్కొక్క గిన్నె 50 మందికి వస్తుందంట. అసలు ఇంత గిన్నెలో కలపడం నేను ఫస్ట్ టైం చెప్తాను నిజంగా. ఇప్పుడు చూడండి ఉల్లిపాయలు వెళ్తాయి, ఉల్లిపాయలు వెళ్తానే ఉన్నాయి. అది ఉల్లిపాయలు, కొత్తిమీర, గైస్ ఇప్పుడే నేను టమాటా మామూలు మిక్సర్ అయితే చెప్పాను. చూద్దాం. ఇవన్నీ టమాటాలు స్టార్ట్ చేశారు. ఇప్పుడు ముందు కారం వేశారు, అదేదో వేశారు. తర్వాత పెరుగు, అదిగోండి పెరుగు బజ్జి బాగా. అసలు అసలు ఖాళీ అయితే ఉండట్లేదు ఇక్కడ. ఇంత క్రేజీ ఉందంటే అసలు. అది టమాటా పెరుగు అనమాట, బజ్జీ పెరుగు. అది అన్న ఫస్ట్ లో పెట్టినప్పుడు ఎంత ఉండేది అన్న మిక్చర్? టమాటా పెరుగు, బజ్జీ పెరుగు. ఫస్ట్ లో పెట్టినప్పుడు ఎంత ఉండేది మిక్చర్? మేము పెట్టినప్పుడు బజ్జీ మిక్చర్ 3 రూపాయలు 4 రూపాయలు. 3 రూపాయలు 4 రూపాయలు. వాళ్ళు 35 రూపాయలు. 35 రూపాయల టమాటా 3 రూపాయలు ఉండేది. టమాటా పెరుగు వచ్చి 60 రూపాయలు. బా బఠానీ ఆన్లైన్ ఆన్లైన్ స్విగ్గీ జొమాటో. స్విగ్గీ జొమాటో కూడా ఉంది. క్రేజీ అసలు. 5 ఏళ్ళు ఉంటుంది. అవునా? గైస్ స్విగ్గీ జొమాటో కూడా ఉందంట. బందర్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్విగ్గీ జొమాటోలు అయితే ఆర్డర్ పెట్టండి. విజయవాడలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రాదు. చూడండి అసలు క్రేజీ ఉంది అసలు.
నిమ్మకాయ అన్న రోజుకి ఎన్ని కేజీలు అవుతాయి మిక్సర్ ఇది అన్ని కలిపి? ఎంత? మామూలుగా శనగపిండి వచ్చి 15 కేజీలు అవుతుంది. 15 కేజీలా? అటుకులకు కానీ అంటే మీరు 7 days పెడతారు కదా, 7 days కదా, మండే సండే కూడా ఉంది. టైమింగ్స్ ఏంటి? 4 to 10. 4 to 10. నేను ఆల్రెడీ ఎప్పుడు కూడా బందర్లో వచ్చి తింటా అనమాట. నాకు చాలా ఇష్టం యాక్చువల్గా ఇక్కడ మిక్చర్. కొంచెం చాలా డిఫరెంట్ టేస్ట్ అయితే ఉంటుంది అనమాట, క్రేజీ ఉంటుంది అసలు నిజంగా. సో ఎవరైనా బందర్ కనుక వస్తే కనుక ఖచ్చితంగా ట్రై చేయండి. నేను ఇప్పుడు ఆల్రెడీ ఒక టమాటా అయితే చెప్పాను. అసలు చూడండి స్విగ్గీ జొమాటోలో కూడా వెళ్తూనే ఉంటాయి. చూడండి మరమరాలు అన్ని అసలు ఎలా క్వాంటిటీ మాత్రం అసలు. ఇప్పుడు ఈ బాక్స్ ఎంత అన్న? పెరుగైతే 60 రూపాయలు, మామూలు అయితే 50 రూపాయలు. ఓకే గైస్, 50 రూపీస్ కి ఆ క్వాంటిటీ చూడండి అసలు క్రేజీ అసలు. అది కూడా పైన కూడా చూడండి అసలు, అది కూడా ఎన్ని వెరైటీలు అసలు. అది కూడా మళ్ళీ అదేదో వేసారు, మళ్ళీ అది, మళ్ళీ ఇంకోటి, మళ్ళీ అది అసలు క్రేజీ అసలు. మళ్ళీ నిమ్మకాయ కూడా గైస్, ఇంత క్వాంటిటీ 50 రూపీస్. నేనైతే ఎక్కడ మళ్ళీ లెమన్ చూడండి అసలు. ఓకేనా గైస్, మనకే వచ్చింది గైస్. ఈ మిక్చర్ చూసారా? ఈ క్వాంటిటీ ఎంత అనుకుంటున్నారు? 50 రూపీస్. టమాటా అయితే ఆర్డర్ చేసాము, తుమ్మేద్దాం ఇప్పుడు. అది ఇచ్చే లేరా, ఇచ్చే ఇంకోటి చేయాలా, ఇంకోటి చేయాలా? మీరు బలంగా తీరాలి. వచ్చాము ఇక్కడికి ఎదురుగా సార్. అన్నా థ్యాంక్ యూ సో మచ్, మాకు టైం ఇచ్చి కొంచెం మీ బిజీ సమయంలో మాకు మాట్లాడినందుకు చాలా థ్యాంక్ యూ. ఓకే గైస్, ఇప్పుడే ఒక రౌండ్ మిక్చర్ అయితే అయిపోయింది. మిక్చర్ అసలు క్రేజీ ఉంది. నాన్న ఎలా ఉంది మిక్చర్? ఎలా ఉంది? అల్టిమేటా? అరే మిక్చర్ ఎలా ఉంది అసలు? ఈ మిక్చర్ అండ్ ఈ టేస్ట్ మీకు నాకు తెలిసి ఎక్కడ రాదు. మళ్ళీ ఆగమ్మా, ఇంకా స్టార్ట్ అవ్వలేదు మేము. మళ్ళీ ఈ మిక్చర్ మాత్రం అసలు మీకు అయితే టేస్ట్ అయితే అసలు ఇంకెక్కడా రాదు. మళ్ళీ భీమవరంలో టేస్ట్ వేరు అసలు, ఇక్కడ టేస్ట్ వేరు అసలు. 10 o'clock వరకు మీకు క్రౌడ్ అసలు అలాంటి పెద్ద దాంట్లో నేనైతే ఫస్ట్ టైం గెస్ట్ చూడటం. నేను షాక్ అసలు నిజంగా. అలాంటివి 10 సార్లు 10 times కలుగుతారంట. సో క్రేజీ ఉంది ఫస్ట్ మిక్సర్ అయితే. ఇప్పుడు నెక్స్ట్ అయితే బాదంపాలకి వెళ్దాం పదండి. ఇప్పుడు గైస్ అసలు బందర్ చూడండి, బందర్ అసలు చూడండి అసలు ఎలా క్రేజీగా డెవలప్ అయిపోయింది అసలు. ఇప్పుడు నెక్స్ట్ దానికి వెళ్తున్నాం గైస్. ఇప్పుడు అదే ఇక్కడ ఎంబీఆర్ షాపింగ్ మాల్ అంట. అసలు అప్పట్లో వచ్చిన బందర్ ఇప్పటిగా వచ్చిన బందర్ అసలు క్రేజీ డిఫరెన్స్ గైస్, చాలా డిఫరెన్స్ అయితే ఉంది గైస్. ఇక్కడ చూసారా ఐస్ క్రీమ్ తో పాటు బాదం పాలతో పాటు పిస్తా పాలు కూడా ఉన్నాయి. బట్ బాదం పాలే చాలా ఫేమస్ అనమాట ఇక్కడ. అసలు బందర్ వస్తే నేనైతే కంపల్సరీ విజయవాడ ఎప్పుడు వచ్చినా కూడా బాదం పాలు ట్రై చేయకుండా అయితే నేనైతే వెళ్ళండి. నిజంగా అంత బాగుంటుంది బాదం పాలు. సో ఇదివరకు ఇక్కడ బండి ఉందండి అంట వీళ్ళకి. ఆ బండి నుంచి కొంచెం వెనక్కి వెళ్ళి షాప్ అయితే పెట్టుకున్నారంట గైస్. అదిగోండి ఇప్పుడే బాదం పాలు పోస్తున్నారు. బాదం పాలు పోసిన తర్వాత కోవా వేస్తారు చూడండి, క్రేజీ ఉంటుంది అసలు. అదిగోండి ఇప్పుడు అది హైలైట్ అంటే. అదిగోండి బాగా వచ్చిందిగా. ఇప్పుడు జీడిపప్పులు వస్తాయి. అదిగో గైస్ బాదం పాల్లో కోవా ఇది క్రేజీ ఉంది గైస్. బాదం పాలు మత్సరా బాదం పాలు. అన్న ఇప్పుడు రోజుకి ఎన్ని గ్లాసులు అమ్ముతారు? రోజుకి 2000 పైన వెళ్తాయి. 2000 గ్లాసులు పైన. ఇప్పుడు ఇది 1976 నుంచి ఇక్కడేనా? అంటే ఎదర బండి ఉండేది ఇది వరకు. ఇప్పుడు తర్వాత ఏమో షాప్ తీసుకుంటాం. ఓకే, రోజు హడావుడి పోలీసు వాళ్ళు హడావుడి తీసేయమన్నారు. ఇప్పుడు అది ఓన్లీ బ్రాంచ్ ఇక్కడ, ఇంకా ఎక్కడ ఉందా? హైదరాబాద్ లో KPHP లో 2 బ్రాంచ్లు అయితే.
అంటే మాల్ బ్రాంచ్ ఇచ్చున్నాం బయట, అంటే మన ఫ్రాంచైజీ టైప్. ఫ్రాంచైజీ ఇచ్చాం. ఇప్పుడు ఇది 1976 లో ఎవరు పెట్టారు అసలు ఫస్ట్? వాళ్ళ నాన్నగారా? ఆయన పేరు అబ్దుల్ సలాం. ఓకే. తర్వాత వాళ్ళ అబ్బాయా? ఎంత ఇద్దరా? 6 వాళ్ళే చేసుకున్నారు మెయింటెనెన్స్ మొత్తం. అంటే ఇప్పుడు ఓన్లీ ఇదే, ఇంకా వేరేది ఏం లేదు ఇంకా? ఓకే. అంటే ఫస్ట్ నుంచి కూడా ఈ అప్సరాలు ఉన్నాయి అసలు? వాళ్ళు మేనమామలు ఉన్నారు. వాళ్ళు వ్యాపారం వాళ్ళదే, మన వ్యాపారం. అంతేనా? గైస్ ఇదిగోండి తాతారావు స్వీట్స్. ఇక్కడైతే హల్వా చాలా ఫేమస్ అసలు. ఇక్కడ పదండి ట్రై చేద్దాం ఇప్పుడు మనం వెళ్ళి. సార్ నమస్తే సార్. ఎప్పుడు పెట్టారు సార్ అసలు ఇది? 1951. ఎవరు మీ నాన్నగారు స్టార్ట్ చేశారు? స్టార్ట్ చేసిన అంటే ఫస్ట్ నుంచి ఇక్కడేనా? ఇదేనా అంతా? అంటే ఇక్కడ మెయిన్ గా ఓన్లీ బందర్లోనే ఆ బ్లాక్ హల్వానే ఎందుకు ఫేమస్ సార్ ఇక్కడ? అది ప్రాసెస్ కష్టం. ఓకే. తయారవుతానికి 8 hours పడుతుంది. 8 hours? గోధుమలు నానబెట్టి ఒక రోజు ముందే నానబెట్టి దాన్ని రూపీస్ పాలు తీస్తారు. పాలు, బెల్లము, నెయ్యి, జీడిపప్పు, ఆ 4 ఐటమ్స్ చేస్తాం. అది ఉడకడానికి 8 hours పడతాను. అది తెల్లటానికి 6 గంటలు పడుతుంది. అబ్బో. అంటే టోటల్ గా ఎంత? 8 + 6 14 hours ఒక హల్వా చేయడానికి. అంటే రోజుకి ఎన్ని కేజీలు చేస్తారు? బేరాన్ని బట్టి, బిజినెస్ బట్టి కదా. అంతేనా? యూజువల్ సుమారుగా ఎన్ని కేజీలు అవుతాయి రోజుకి? 56 కిలోలు. అమ్మా. 2 months ఉంటుంది హల్వా. ఫ్రిడ్జ్ లో పెట్టకుండా 2 months గ్యారెంటీ. అచ్చా, ఫ్రిడ్జ్ లో పెట్టకుండా దాని షెల్ఫ్ లైఫ్ 2 months. మన ఏరియాకి 2 months. అదే ఫారిన్ కంట్రీస్ అయితే 3 months 4 months కూడా ఉంటుంది. ఓహో. అంటే అక్కడ కోల్డ్ టెంపరేచర్ కాబట్టి కొంచెం ఎక్కువ ఉంటుంది అయితే. అది మనం చెప్పింది కదా, ఫారిన్ కంట్రీస్ వాళ్ళే చెప్పారు నాకు. అచ్చా. కానీ అది ఆ బ్లాక్ హల్వా ఇక్కడ తప్ప ఇంకెక్కడ దొరకదు కదా? అదే ప్రాసెస్ కష్టం కదా, ఎవరు చేయరు. ఓకే. బందర్ లడ్డు ఒకటి ఫేమస్. ఆ లడ్డు కూడా అంతే. లడ్డు కారపూసలా తీసి దాన్ని దంచి. ఇప్పుడు మెయిన్ గా తాతారావు గారు అంటే బ్లాక్ హల్వానే. ఇంకా హల్వా, లడ్డు రెండు ఫేమస్. లడ్డు కూడా బందర్ లడ్డు ఫస్ట్ లడ్డు. ఇప్పుడు అందరూ హల్వా తింటున్నారు కానీ ఫస్ట్ లడ్డూనే. కారపూస తీసి దాన్ని పాకంలో వేసి దంచి పూస్తలాగాని పౌడర్ చేస్తుంది. దాన్ని ఆ పౌడర్ పాకంలో వేసి దంచి అది దంచడం కూడా 4 hours తడుతాం. తయారవుతానికి 6 hours పడుతుంది. 6 hours. అది 14 hours, ఇది 6 hours. 15 days గ్యారంటీ. 15 days. బెల్లంతో తయారు చేస్తాం. బెల్లం తయారు. అది హల్వా బెల్లమే, ఇది బెల్లమే. రెండు అని చెప్పి అది 15 days, 2 months. జీడిపప్పు పాకం ఒకటి, అది 2 months ఉంటుంది. జీడిపప్పులో అది బెల్లంలో పాలు పోసి దాంట్లో మట్టి అంతా తీసేసి ప్యూరిఫై చేసి అప్పుడు వేస్తాం బెల్లం. దాని వల్ల 2 months గ్యారంటీ. అవుట్ ఆఫ్ ఆల్ వరల్డ్ అంతా తిన్నవాళ్ళే. ప్రైమ్ మినిస్టర్ చెప్పిన అందరూ తిన్నవాళ్ళే. అదే నేను ఇక్కడ చాలా గైస్, నేను ఇక్కడైతే చాలా ఫొటోస్ అయితే చూస్తున్నాను. రాజశేఖర్ రెడ్డి గారు వచ్చారు, ఇంకా చాలా మంది వచ్చారు ఇక్కడికి. నాకైతే కొంతమంది తెలియదు ఇక్కడ. అదే అందరూ చాలా పాత వాళ్ళు. ఇక నాకైతే ఇవ్వండి రాజశేఖర రెడ్డి గారు తెలుసు. ఎన్టీ రామారావు గారి ఫోటో. ఇగో ఎన్టీ రామారావు గారు. ఇదిగోండి స్వాములు కూడా వచ్చారు. సంజీవ్ రెడ్డి. ఇదిగోండి సంజీవ్ రెడ్డి. వెంకటరావు గారు ఆయన దాని అబ్బాయి జగలం ప్రసాద్ రాని ఎంపీ చేశాడు ఆయన. ఇదిగోండి స్వామీజీ వాళ్ళు కూడా వచ్చారు. డోర్ది బేబీ డోర్ది. ఇంకా అంటే వీళ్ళందరూ చాలా పాత వాళ్ళు. యాక్చువల్గా వీళ్ళందరూ మనకి పాత కాంగ్రెస్ వాళ్ళ. పాత కాంగ్రెస్ వాళ్ళ. గణపతి సత్యానంద స్వామిది, అది చంద్రశేఖర్ రెడ్డి గారు. ఈయనేమో ఈయన కదా సార్ మీ ఫాదర్? ఇదిగోండి బొత్స రోసయ్య గారు. కాదు, మన రోసయ్య గారు కూడా వచ్చారు. ఆయన ఎక్కడ కూర్చుని వచ్చారు. అసలు చూడండి సార్, చూడండి. పార్టీ గజ్ ఇప్పుడే తాతారావు గారి షాప్ కి అయితే వచ్చాము. ఇదిగోండి ఇక్కడ ఈ హల్వా ఫేమస్ అన్నమాట. ఇక్కడ మాడుగురి హల్వా అని ఉంటారు. బ్లాక్ హల్వా, అదే బ్లాక్ హల్వా. అసలు చూడండి, నెయ్యి చూడండి అసలు. బా, అసలు ఇందులో నెయ్యి చూడండి అసలు. చాలా ఎంత సాఫ్ట్ ఉంది అంటే అంత సాఫ్ట్ ఉంది. గైస్ క్రేజీ ఉంది స్వీట్ అయితే, నిజంగా చెప్తున్నా. అద్భుతం.
గైస్ ఇప్పుడే బాగా తినేసి షాపింగ్ చేసేసుకొని విజయవాడకి అయితే బయలుదేరా. గైస్ ఇప్పుడే ఇంటికి అయితే వచ్చాము. కడుపు అయితే అసలు మొత్తం ఫుల్గా ఉంది అసలు. సో ఇంకా పడుకోవటమే గైస్. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ బై బాయ్.